మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 9. అందుకు కారణం కూడా ఒకటుంది. యుయుత్సుడు కౌరవుల పన్నాగాలని ముందుగా ధర్మరాజుకి తెలియచేసేవాడు. యుక్తవయస్సు రాకముందే కురుపాండవుల్లో ద్వేషాలు పుట్టాయి. ధృతరాష్ట్రుని సమర్థింపుతో పెద్దవవుతూ ఉన్నాయి. అతి పుత్రప్రీతితో కౌరవులను పెంచటమే దీనికి కారణం. తప్పు విచారించి దండించకపోవటం మరొక కారణం. ధృతరాష్ట్రుడు చేస్తున్న తప్పు ఇదే. ధృతరాష్ట్రుడి దురదృష్టం కూడా ఇదే అనవచ్చు. తల్లిదండ్రులకు పుత్రప్రేమ సహజమే అయినా కన్నబిడ్డల అభివృద్ధికి, ఉత్తములుగా పెరగటానికి ఆ ప్రేమ సహకారి కానప్పుడు ఆ తల్లిదండ్రుల వంటి మూర్ఖులు, దురదృష్టవంతులు మరొకరుండరు. కన్నబిడ్డల్ని బుద్ధివంతులుగా తీర్చలేని తండ్రులకు ధృతరాష్ట్రుడు okuదాహరణ. ధృతరాష్ట్రుడు దృష్టి విషయంలోనే కాదు, పుత్రుల విషయంలోనూ గుడ్డివాడే. ద్రోణుని గురుకులం. ద్రోణుని గురుకులానికి కురుపాండవులు విద్యార్థులై వచ్చారు. అందరూ గురుపాదాలకు నమస్కరించారు. కృపాచార్యులు శాస్త్రోక్తంగా శారదా పూజ చేశారు. అందరూ ధనుర్బాణలను తీసుకుని నిల్చున్నారు. ఒక్కొక్కరిని పరిశీలించాడు ద్రోణుడు. కురుకుమారులారా, అస్త్రవిద్య పూర్తయిన తరువాత నాదొక కోరికను నెరవేర్చాలి. అదేమిటో నేనిప్పుడే చెప్పను. నా కోరిక ఏదైనా కానివ్వండి, దాన్ని తీర్చగలవారు మీలో ఎవరున్నారు అనడిగాడు. అందరూ ఆలోచనలో పడి గుసగుసలాడారు. గురుదేవా, మీ కోరికను నేను తీరుస్తాను. ఎవరు? అన్నాడు ద్రోణుడు. అంతమందిలో ఆ మాట అన్నదెవరో తెలియలేదు ద్రోణుడికి. నేను అర్జునుడ్ని, కుంతీపుత్ర మధ్యముడ్ని. ద్రోణాచార్యుడు అర్జునుడ్ని కోగలించుకున్నట్లుగా దగ్గరకు తీసుకొని ఆశీర్వాదపూర్వకంగా అర్జునుని తలనిమిరాడు. తరువాత ఒకమర్రి చెట్టుకి చిటారు కొమ్మన ఒక పక్షిబొమ్మను పెట్టించి శిష్యులందరినీ ఒకరి వెనుక ఒకరిని నిలబెట్టాడు. కురుకుమారులారా, ఆ చెట్టుమీదున్న పక్షిబొమ్మ కనబడుతూ ఉంది కదా, బాణంతో ఆ పక్షితల మాత్రమే తెగకొట్టాలి అని చెప్పి ముందుగా ధర్మరాజును పిలిచాడు. ధనుర్బాణాలతో ధర్మరాజు ముందుకు వచ్చాడు. బాణాన్ని గురిపెట్టావా? పెట్టాను. చెట్టు కనిపిస్తున్నదా? కనిపిస్తున్నది. కొమ్మ కనిపిస్తున్నదా? కనిపిస్తూనే ఉంది. పక్షి కనిపిస్తున్నదా? అది కూడా కనబడుతున్నది. పక్షి తలకూడా కనిపిస్తున్నదా? కనిపిస్తున్నది. ఇక నీవు వెళ్ళు అన్నాడు. తరువాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీముడు, నకుల సహదేవులు అందరూ ధర్మరాజులాగే చెప్పారు. అర్జునుడ్ని పిలిచాడు ద్రోణుడు. అర్జునుని ఏకాగ్రతను నిశితబుద్ధిని ముందే గ్రహించాడు. అందుకే చివరకు పిలిచాడు. వచ్చిరాగానే ద్రోణాచార్యుని పాదాలకు నమస్కరించి ధనుర్బాణాలను కళ్లకద్దుకుని గురిపెట్టి సిద్ధంగా నిల్చున్నాడు అర్జున. చెట్టు కనిపిస్తున్నదా? లేదు గురువర్యా. కొమ్మ కనిపిస్తున్నదా? లేదు గురువర్యా. పక్షి కనిపిస్తున్నదా? నాకు పక్షి తలమాత్రమే కనిపిస్తూ ఉంది. అయితే బాణాన్ని లాగవదిలేయి. అర్జునుడు విడిచిన బాణం వెళ్లి పక్షి తలను త్రెంచివేసింది. ద్రోణుడు సంతోషించాడు. అర్జునుడు గొప్ప విలుకాడు అవుతాడని గుర్తించాడు. ఒకసారి అందరూ భోజనం చేస్తుండగా భీముని చేయి తగిలి దీపం ఆరిపోయింది. భోజనం చేయటం నిలిపివేశారందరూ. అర్జునుడు మాత్రం ఆపలేదు. ఆ సమయంలో అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. చీకటిలో భోజనం చేసినట్లుగా బాణాలు కూడా వేయవచ్చు కదా అని ఆలోచించాడు. అర్జునుడు ఒక్కడే ధనుస్సాలకు వెళ్లి చీకటిలోనే సున్నంతో గుర్తులు పెట్టి గుర్తులున్న చోటకు బాణాలు తగలేట్లుగా సాధన చేస్తున్నాడు. దీన్ని గమనించిన ద్రోణుడు అర్జునుని దగ్గరగా వచ్చి, చీకటిలో ఏం చేస్తున్నావు అని అడిగాడు. వెలుతురులో బాణాలు వేసినట్లుగా చీకటిలో కూడా బాణాలు వేయటం కుదురుతుందో లేదోనని పరీక్షించుకుంటున్నాను అన్నాడు. అర్జునునికున్న అస్త్రవిద్యా కుతూహలానికి ద్రోణుడు అబ్బురపడ్డాడు. అర్జునా, చూస్తూ ఉండు. నిన్ను జగదేకవీరునిగా చేస్తాను అన్నాడు. మాట తప్పరుగా గురువర్యా అన్నాడు అర్జునుడు. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను, నన్ను విశ్వసించు అంటూ మాటిచ్చాడు ద్రోణుడు. ఈ విధంగా అర్జునుడు ద్రోణాచార్యునికి దగ్గరయ్యాడు. తగిన శిష్యునికి తగిన రీతిలోనే అస్త్రవిద్యల్ని నేర్పదల్చుకొన్నాడు. ప్రత్యేకంగా అర్జునుని కొక్కనికే విద్యారహస్యాలు, వ్యూహరచనలు, మహాస్త్రాల ప్రయోగాలు వివరించి చెప్పేవాడు. అర్జునుడు కుడిచేతితోనూ ఎడమచేతితోనూ ఒకే మాదిరిగా బాణప్రయోగం చేయటం నేర్చుకొన్నాడు. కర్ణుని విద్యాభ్యాసం. గంగా నదిలో దొరికిన కర్ణుడ్ని దేవుడిచ్చిన బిడ్డగా రాధాదేవి, అధిరథుడు ప్రేమతో పెంచుతున్నారు. సూర్యాంశతో పుట్టిన కర్ణుడు స్వయం ప్రకాశవంతుడయ్యాడు. పెరిగ పెద్దవాడైన రాధాదేవి స్వయంగా అన్నం కలిపి ముద్దలు చేసి నోటికి అందించేది. అంతటి మాతృప్రేమ ఆమెది. ఆడుకునే వయస్సు నుండి బాణాలు సూటిగా వేయటం, ఏకాగ్రతగా గురి చూడటం చేసేవాడు కర్ణుడు. రాజుల విద్యలు మనకెందుకయ్యా అనేవాడు అధిరథుడు. ఇప్పుడు కర్ణుడికి 23 ఏళ్ల వయస్సు. బంగారు రంగు, తీర్చిన ముక్కు, నల్లని కళ్ళు,
నూగుమిసాలతో బలిష్కమైన దేహంతో భూలోక మన్మధుడిలా ఉండేవాడు. భరద్వాజ మహర్షి కొడుకు ద్రోణాచార్యుడు హస్తినాపురంలోనే అస్త్రవిద్య నేర్పుతున్నాడని తెలిసింది కర్ణుడికి. మంచి ముహూర్తాన పండ్లు తాంబూలం తీసుకుని ద్రోణుడి దగ్గరకు వెళ్లి నమస్కరించి అస్త్రవిద్య నేర్పమని అడిగాడు. సూతకులస్తునికి మహాస్త్రవిద్యలు నేర్పటం కుదరని పని అన్నాడు. సూతకులమంటే శూద్రులకంటే ఎక్కువ వైశ్యులకంటే తక్కువ కులం అన్నమాట. కర్ణునికి చెప్పరానంత బాధ కలిగింది. కన్నీళ్లతో ఇంటికి వచ్చాడు. ఎలాగైనా అస్త్రవిద్యను నేర్చుకోవాలి. కాని ఎలా? రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. పరశురాముడు గుర్తుకు వచ్చాడు కర్ణునికి. కాని క్షత్రియులకు బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి ఆయన అస్త్రవిద్య నేర్పడని కర్ణుడు బ్రాహ్మణ వేషంతో భార్గవాశ్రమానికి వెళ్లి అస్త్రవిద్య నేర్చుకుంటున్నాడు. కర్ణుడి కుశల బుద్ధిని, పట్టుదలను చుచి పరశురాముడు ఎంతగానో సంతోషించాడు. కర్ణుడి సేవలకు మెచ్చి ఎన్నో దివ్యాస్త్రాలను ఉపదేశించాడు. శక్తిసంపన్నమైనది, అమోఘమైనది, ఏ అస్త్రాలకు సాటరానిదైన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశించాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుని తొడమీద తలపెట్టి నిద్రపోతున్నాడు. గురువుగారికి గాలి విసురుతూ నిద్రాభంగం కాకుండా సేవ చేస్తున్నాడు కర్ణుడు. అంతలో ఎక్కడనుండి వచ్చిందో ఒక ఇంద్రకీటకం కర్ణుని తొడకు గాయం చేసింది. బాధను సహిస్తూ అలాగే గురుసేవలో నిమగ్నమయ్యాడు కర్ణుడు. రక్తంధారగా కారుతున్నా లక్ష్యపెట్టకుండా అలాగే కూర్చున్నాడు. నిద్రిస్తున్న పరశురామునికి రక్తం చల్లగా తగిలి నిద్రమేల్కొనిచుచాడు. కర్ణుని కాలినుండి రక్తం కారుతూనే ఉంది. ఆశ్చర్యపడ్డాడు పరశురాముడు. బ్రాహ్మణకులంలో పుట్టినవాడికి ఇంతటి ధైర్యమేమిటి? కర్ణునిమీద అనుమానం కలిగింది. కర్ణా! బ్రాహ్మణునికి ఇంతటి బాధానిగ్రహ శక్తి ఉండదు. నిజం చెప్పు, నీవు బ్రాహ్మణునివేనా? తలవంచుకుని మౌనంగా నిలబడ్డాడు కర్ణుడు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని భయపడ్డాడు. పరశురాముడు కళ్ళు మూసుకుని దివ్యదృష్టితో కర్ణుడు సూతుడని తెలుసుకున్నాడు. నువ్వు సూతునింటివాడవు. బ్రాహ్మణుడనని నాతో అబద్ధమాడి అస్త్రవిద్య నేర్చుకొన్నావు. గురుద్రోహివి నీవు. కన్నీళ్లతో కర్ణుడు పరశురాముని కాళ్ళు పట్టుకొన్నాడు. అపరాధం చేశాను, మన్నించండి గురుదేవా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నీకేమిటి? చిన్నతనం నుండి నాకు విలువిద్యమీద అభిమానమెక్కువ. మీ శిష్యులైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి బాణవిద్యను నేర్పమని అడిగాను. తక్కువ కులంవాడివి కుదరదన్నాడు. అస్త్రవిద్యాగురువులలో మిమ్ములని మించినవారు ముల్లోకాలలో లేరని తెలుసుకుని అబద్ధమాడి మీ శిష్యుడనయ్యాను. నేను తక్కువ కులంవాడినని తెలిస్తే మీరుకూడా నిరాకరిస్తారని అబద్ధం చెప్పవలసి వచ్చింది. అంతేకాని అపకార బుద్ధితో నేనిపని చేయలేదు అంటూ మరలా కాళ్లు పట్టుకొన్నాడు. పరశురాముడు అంతలో కొంత శాంతించాడు. కర్ణా! నీ గురుభక్తిని, విద్యాదాహాన్ని నేను మెచ్చుకుంటున్నాను కాని శూద్రులకు బ్రహ్మవిద్యలు నేర్పితే సృష్టికి ప్రళయం తప్పదు. బ్రహ్మజ్ఞానమున్న శాంతమూర్తులకే ఈ దివ్యాస్త్రాలు నేర్పాలని నియమం పెట్టుకున్నవాడిని నేను. నా దగ్గర నీవెన్నో అస్త్రాలు నేర్చుకొన్నావు. కాని శక్తివంతమైన బ్రహ్మాస్త్రం మాత్రం ప్రాణాపాయ సమయాన ఇది నా శాపం. నా ఆశ్రమం నుండి నీవిక వెళ్ళిపో. కర్ణుడు భార్గవునికి నమస్కరించి మౌనంగా బయటకు వచ్చేశాడు. విధి ఎదురైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఏకలవ్యుడు గంగానది తీరాన హస్తినావతి అడవుల్లో హరణ్యధన్వుడు అనే ఎరుక కులానికి చెందిన ఒక దొర ఉన్నాడు. ఎరుకల దొరకొడుకు ఏకలవ్యుడు అనేవాడికి విలువిద్య నేర్చుకోవాలని మహా కుతూహలంగా ఉండేది. హస్తినా నగరంలో ద్రోణాచార్యుడనే అస్త్రగురువు బాణవిద్య నేర్పుతున్నాడని విన్నాడు ఏకలవ్యుడు. పుట్టతేనే, వెదురుబియ్యం రకరకాల పండ్లు తీసుకుని ద్రోణుడి వద్దకు వచ్చి నేలమీద సాగలపడి నమస్కారం చేసి తెచ్చిన తేనెను, పండ్లను సమర్పించుకొన్నాడు. అప్పుడు ద్రోణుడు, ఏం కావాలి? నీవెవరో నాకు తెలియదు. నేనెవరో నీకు తెలుసా? స్వామీ! మీరు ద్రోణగురువులు కదా? అవును. నేను ఎరుకల దొర కొడుకుని. మీదగ్గర బాణవిద్యను నేర్చుకోవాలని ఆశతో ఇక్కడికి వచ్చానయ్యా. నాకు బాణవిద్య నేర్పండిగురువా. ఇక్కడ రాజకుమారులకేగాని వేరొకరికి విద్య నేర్పరు. ఎందుకని స్వామి? ఇదిక్కడి నియమం. అంతే. అలాగా? నాకు తెలియదు స్వామీ. వెనుదిరిగా వెళ్లబోయాడు ఏకలవ్యుడు. నువ్వు తెచ్చిన సామగ్రిని పట్టుకెళ్ళు అన్నాడు ద్రోణుడు. స్వామీ! ఎరుకలవాడ్ని. నాది తక్కువ కులం కాబట్టి మీ శిష్యుల్లోకి నన్ను తీసుకోనన్నారు. కాని నేను తెచ్చిన పట్టుతేనే, పుచ్చపళ్ళు తక్కువ కులానివి కాదు. స్వామీ! గురువంటే దేవుడంటారు కదా. మీకు నైవేద్యంగా పెట్టటానికే తెచ్చాను. తిరిగ తీసుకెళ్లలేను. మీరు తీసుకొంటే నాకు ఆనందంగా ఉంటది అన్నాడు కన్నీళ్లతో. సరే, ఇక్కడే ఉండని. స్వామీ, నాదొక కోరిక ఉంది. చెప్పుకోమంతారా అయ్యా? ఏమిటది? మీరు నాకు బాణవిద్య నేర్పకపోయినా బాధపడను.
మీ పేరు చెప్పుకుని మిమ్మల్ని గుండెలో పెట్టుకుని బాణవిద్య నేర్చుకుంటాను. నాకు అనుమతినివ్వండయ్యా. దిగులుగా ప్రాధేయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించాడు ఏకలవ్యుడు. ఏకలవ్యుని అమాయకతను, విలువిధిమీద అతనికున్న ప్రేమను, తనమీద అతనికున్న గౌరవాన్ని, భక్తిని చూచి ఒక్క క్షణం బాధపడ్డాడు ద్రోణుడు. అలాగే నేర్చుకోవెళ్ళు. ద్రోణునికి దూరంగానే నిలబడి చేతులెత్తి నమస్కరించి వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. అడవికి వెళ్ళి ద్రోణుడి బొమ్మను మట్టితో తయారు చేసుకున్నాడు. ఆ బొమ్మకు కుంకుమతో బొట్టు పెట్టాడు. అడవి పూలతో అలంకరించాడు. తన విల్లు బాణాలను ఆ బొమ్మ ముందు పెట్టి ద్రోణప్రతిమకు నమస్కరించి విలువిద్యను అభ్యాసం చేయటం మొదలుపెట్టాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి.